ఫ్రెండ్స్ ఇక చూడండి క్లాత్ అయితే స్టార్ట్ అయింది. రోలి అది మడతలు మడతలు పెడుతుంది. ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ అయితే 2 లైన్స్ గీసింది కదా. ఆ 2 లైన్స్ గీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 లైన్, మళ్ళీ ఇక్కడ 2 లైన్స్ వేసుకుంటుంది. ఆ మధ్యన ఒక లైన్ వేసేస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్ ఫ్రెండ్స్, చేతులు అన్నమాట. చేతులకి ఇట్లా కొలత తీసుకుంటారు చూడండి. హ్యాండ్స్ ఫ్రెండ్స్, ఇక చూడండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇట్లా కట్ చేస్తారు. షేప్ చాలా బాగా వచ్చింది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇవి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బట్ట ఇంత మిగిలింది. మళ్ళీ ఇది వెనుక భాగం ముంగల భాగం 2 కట్ చేసుకుంటుంది ఈ బట్టలని. వెనక సైడ్ ఎంత ఉందో అంత కరెక్ట్ కొలత పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే పెడుతుంది చూడండి ఫ్రెండ్స్. మార్కింగ్ పెట్టిన తర్వాత స్కేల్ తోటి అయితే గీసుకోవాలి, కరెక్ట్ వచ్చేస్తుంది. టూ లైన్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడిక్కడ.
ఏం చెప్పదు. చెప్పాలనా? చూడండి ఫ్రెండ్స్, ఇక బ్యాక్ సైడ్ కొలతలు ఎట్లా తీసుకోవాలని చూసి చెప్తుంది. వెనుక భాగం 13 ఉంటే దీనికి ఒక ఇంచ్ కలిపి 14 తీసుకోవాలి. $25.5 ఉంది. 25.5ని 4 భాగాలు చేయాలి. 25.5 4 భాగాలు చేస్తే 6 వస్తుంది. 6 మీద 2 పాయింట్లు, 6 మీద 2 పాయింట్లు పెట్టుకొని ఒక ½ ఇంచ్ ఖర్చు కొలేసుకోవాలి. తర్వాత 2 ఇంచ్ ఏమో పక్కన ఇట్లా బట్ట కోసం తీసుకోవాలి, వేసుకోవడానికి తీసుకోవాలి. గళ్ళకైతే 2 ఇంచ్ తీసుకోవాలంట ఫ్రెండ్స్. అది వచ్చేసి భుజం చూడండి ఫ్రెండ్స్, అది కూడా చిన్న సైజ్ వాళ్ళకి 5.5 తీసుకుంటే వస్తుంది. కింద పైన 2 తీసుకున్నాక కిందనేమో 2.5 తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కొలతలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక వెనుక భాగం వచ్చేసి చూడండి, మొత్తం మళ్ళీ కట్ చేసి జాకెట్ కుట్టినాక జాకెట్ పెట్టాలి. అయిపోయి ఇదైతే వచ్చేసి మొత్తానికి వెనుక భాగం ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసింది. చూడండి, కొలతలు అయితే చెప్పాము కదా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాము. ఈ వీడియోలో అయితే ఈ విధంగా చెప్పాము. ఇంకా ముందు భాగం కూడా ఉంది ఫ్రెండ్స్. చుట్టూ కాదేమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ముందు భాగం వచ్చేసి కట్ చేస్తుంది. మొత్తం యాస్టేజ్గా ఇట్లా గీసుకోవాలి. ఇక వెనక భాగం ఎలా ఉంటుందో ముందు భాగం కూడా అలానే గీసుకోవాలంట. అది పెట్టేసి సేమ్ అది ఎట్లా ఉందో అట్లా దించుకోవాలంటే. గల్ల ఎంత ఉందో చూసుకోవాలంట, అక్కడ చూపిస్తుంది చూడండి. 5.5 ఉంది. దాని నుంచి ఇక్కడ 5.5 పెట్టుకొని 5.5 ఉందంట. 5.5 అయితే తీసుకుంది. 2 ఇంచులు పెట్టి ఆడైతే 2.5 పెట్టుకోవాలి. మార్క్ పెట్టేసింది కదా, 2.5 పెట్టుకోవాలంట. ఇట్లా గీసుకోవాలి. స్కేల్ తోటి గీసుకుంటుంది. గీతలు గీసుకోవాలి. అట్లా గీతలు అయితే గీసుకోవాలి. కింద నుంచి 2 పెట్టుకొని ఇక్కడ కూడా 2 పెట్టుకోవాలి. గీత గీసుకోవాలి. తీసేసి ఒక 3.5 ఇట్లా పెట్టుకొని ఇట్లా గీసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని గీసుకోవాలి. ఎవరు దాని ఏం చేస్తున్నారు? ఇది యాక్స్టేజ్ ఎలా ఉందో అది. ఇది వచ్చేసి ముందు భాగం చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కట్ చేసుకోవాలి.
ముందు భాగం కటింగ్ అయితే ఈ విధంగా అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక కొలతలు అయితే వేపేసింది కదా. ఇక్కడ వచ్చేసి గొల్ల ఇవైతే క్రాస్ పట్టీలు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి